అందరికీ శుభోదయం, సుస్వాగతం. ఆంధ్రప్రదేశ్లోని ముఖ్య వార్తాపత్రికలు ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతి పేపర్ల మెయిన్ పేజ్ వార్తలు. ముందుగా ఈనాడు. జగన్ వ్యతిరేకులు ఎవరితోనైనా చేతులు కలుపుతాం. ముఖ్యమంత్రిపై కేసుల విచారణ వేగం ఎందుకు తగ్గింది? అవినీతిపరుడే అవినీతి ఆరోపణలతో చంద్రబాబును అరెస్ట్ చేయించారు. 38 కేసులోని వ్యక్తి స్వచ్ఛమైన నేతపై బురద చల్లుతున్నారు. నన్ను కూడా అరెస్ట్ చేయొచ్చు. పీటీఐ వార్తా సంస్థ ఇంటర్వ్యూలో నారా లోకేష్. తమ పార్టీ ప్రచారాన్ని దెబ్బతీయడానికే టీడీపీ అధినేత చంద్రబాబును అవినీతి ఆరోపణలతో అరెస్ట్ చేయించారని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్లోని అధికార వైకాపాకు, ముఖ్యమంత్రి జగన్కు వ్యతిరేకంగా పోరాడేవారు ఎవరైనా వాళ్లతో చేతులు కలిపేందుకు మేము సిద్ధమని స్పష్టం చేశారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన పీటీఐ వార్తా సంస్థకు శనివారం నాడు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు విషయాలు పంచుకున్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై పెండింగ్లో ఉన్న సిబిఐ, ఈడీ కేసుల విచారణ నత్తనడక ఎందుకు సాగుతోంది? ఆయన 10 ఏళ్లుగా హాయిగా బెయిల్పై బయట తిరుగుతున్నారు. 42,000 కోట్ల నిధుల దుర్వినియోగం కేసులో సిబిఐ ఆయనపై ఛార్జిషీటు దాఖలు చేసింది. బహుశా సాక్షులందరినీ ఆయన ప్రభావితం చేస్తున్న మూలంగానే ఈ కేసు ముందుకు సాగడం లేదేమో. మరిన్ని వివరాలు లోపల పేజీల్లో. కథం తొక్కిన గుంటూరు నారి. నల్ల చీరలు, బెలూన్లతో నగర వీధుల్లో నిరసన. చంద్రబాబు అక్రమ అరెస్టును వ్యతిరేకిస్తూ భారీ ర్యాలీ. మరొక వార్త. తెదేపా జనసేన పొత్తు సూపర్ హిట్. ప్రజల హృదయాలు గెలుచుకున్నాం. జగన్ను సాగనంపాలి, ఆ తర్వాతే అధికార పంపిణీ. మిత్రపక్షాలతో సమన్వయ బాధ్యతలు మనోహర్కు అప్పగిస్తాం. తెదేపా ఒక మాట అన్నా నొచ్చుకోవద్దు, మాట జారొద్దు. పార్టీ శ్రేణులకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉద్బోధ. తెలుగుదేశం జనసేన పొత్తుతో ప్రజల హృదయాలు గెలుచుకున్నాం. జగన్ చెర నుంచి రాష్ట్రానికి విముక్తి కల్పించాలని ఈ నిర్ణయం తీసుకున్నా. జనసేన నాయకులు, శ్రేణులే కాదు, ముక్కు ముఖం తెలియని ఎందరో ఈ నిర్ణయాన్ని స్వాగతించారు. ప్రధాని మోదీ మద్దతుతో తెలుగుదేశం పార్టీతో జనసేన కలిసి వెళ్లాలని తీసుకున్న నిర్ణయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు హర్షించారు. అనేక మంది నుంచి సందేశాలు కూడా వస్తున్నాయి. ఎన్నికల సరళిని ప్రభావితం చేసే తటస్థ ఓటర్లు 15-18% ఉంటారు. వారు జనసేన తెలుగుదేశం పొత్తును స్వాగతించారు అని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. వైకాపా ఒక చీడ. జగన్ను ఆంధ్రప్రదేశ్ నుంచి బయటకు పంపాల్సిన కీలక తరుణం ఆసన్నమైంది. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాం. తెదేపా జనసేన పొత్తుకు తూట్లు పడేలా ఎవరు వ్యవహరించవద్దు. అధికారంలో వాటా, రాజు ఎవరు, మంత్రి ఎవరనేది వైకాపాను ఓడించిన తర్వాత, జగన్ను పంపిన తర్వాత ఆలోచిద్దాం. మిత్రపక్షాలతో సమన్వయం బాధ్యతలు నాదెళ్ల మనోహర్కు అప్పగిస్తాం. భాజపా, తెలుగుదేశం నాయకులతో ఆయన సమన్వయం చేసుకుంటారు. ఎవరిని తక్కువ చేయొద్దు. ఎవరైనా బలహీనంగా ఉన్నారని, జైల్లో ఉన్నారని తక్కువ అంచనా వేయొద్దు. మరిన్ని వివరాలు లోపల పేజీల్లో. మరొక వార్త. లోకేష్ను రేపో మాపో అరెస్టు చేయొచ్చు. అభివృద్ధి, సంక్షేమమే చంద్రబాబు చేసిన తప్ప లోకేష్ సతీమణి నారా బ్రాహ్మణి. అక్క చెల్లెమ్మల ఆర్థిక స్వావలంబనే లక్ష్యం. కాపునేస్తం నిధుల విడుదల కార్యక్రమంలో ముఖ్యమంత్రి జగన్. చంద్రబాబు అరెస్టు సక్రమమేనంటూ సమర్థించుకునే ప్రయత్నం. మరొక వార్త. మహిళా బిల్లును తక్షణమే ఆమోదించండి. జమిలీ ప్రతిపాదనను తిరస్కరిస్తున్నాం. జన కుల గణన చేపట్టాల్సిందే. రిజర్వేషన్ల పరిమితిని పెంచాలి. మోదీ అన్నింటా విఫలమయ్యారు. సిడబ్ల్యూసిలో తొలి రోజు 14 తీర్మానాలు. ఒక క్రీడా వార్త. ఆసియా కప్ అందుతుందా? శ్రీలంక భారత్ టైటిల్ పోరు నేడే. మరొక వార్త. ఒత్తిడితోనే మాట మార్చిన అజేయ కల్లం. వివేక హత్య కేసులో ఆయన చెప్పిందే నమోదు చేశాం, మార్పు చేర్పులు చేశారు. ఇతర సాక్షులను ప్రభావితం చేయాలన్న ఎత్తుగడ ఇది. వాంగ్మూలాన్ని తొలగించాలన్న అజయ్ కల్లం పిటిషన్పై సిబిఐ కౌంటర్. తెలంగాణ హైకోర్టుకు వాంగ్మూలం, ఆడియో రికార్డు అందజేత. ఇవి ఈనాటి ఈనాడు మెయిన్ పేజ్ వార్తలు. ఇప్పుడు సాక్షి. సూత్రధారి, పాత్రధారి చంద్రబాబే. ప్రజాధనం దోచే వాళ్లను జైల్లోకి మరెక్కడ పెట్టాలి? చంద్రబాబు అవినీతిపై నిప్పులు చెరిగిన సీఎం వైఎస్ జగన్. 371 కోట్ల ప్రజాధనం ఎక్కడికి పోయింది? లేని కంపెనీ ఉన్నట్లు ఫేక్ అగ్రిమెంట్తో దోపిడీ. అడ్డంగా దొరికిన అడ్డగోలు వాదనలు. సాక్ష్యాధారాలతో కేంద్ర దర్యాప్తు సంస్థలకు దొరికిపోయినా బుకాయింపే. బాబు దొంగతనాల్లో వారంతా వాటాదారులే. అందుకే నిజాలు మాట్లాడడం లేదు. చట్టం అందరికీ సమానమేనని చెప్పలేరు. ప్రశ్నిస్తా అన్నవారు ములాఖత్తులో ములాఖతై పొత్తు. మోసం వైపా, మంచి వైపా, ఎటువైపు నిలుస్తారో ఆలోచించండి. ఎన్నాళ్లకు సీఎం జగన్ నోటి నుండి ఆణిముత్యాలాంటి మాటలు వెలువడ్డాయి. మోసం వైపా, మంచి వైపా అంటూ ప్రజలను నిర్ధారించుకోమంటూ ఒక మంచి ప్రశ్న వేశారు. 42,000 కోట్ల అవినీతి జరిగిందంటూ ఆధారాలు చూపిస్తూ ఛార్జిషీటు వేసిన సిబిఐ కేసుల నుంచి
బెయిల్ మీద గత 10 సంవత్సరాలుగా బయట తిరుగుతున్న వైకాపా సీఎం జగన్ మచ్చలేని రాజకీయ నాయకుడు. నిరుద్యోగ యువత భవిత గురించి ఆలోచించి ఒక మంచి ప్రోగ్రాం జరుగుతోందని తెలుసుకుని దాన్ని ఆంధ్రప్రదేశ్లో కూడా ఇంప్లిమెంట్ చేస్తే ఎలా ఉంటుందో అని ఆలోచన చేసిన చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ని ఒక ప్రాజెక్టుగా ఆంధ్రప్రదేశ్కు తీసుకొచ్చి 84,000 మంది నిరుద్యోగ యువతకు స్కిల్ వచ్చేట్టు చేసి వాళ్ళకి జాబ్ వచ్చేటట్టు చేస్తే అది మోసం, దగ. ఆయన అవినీతి చేశాడంటూ అరెస్ట్ చేయడం. నిజంగా ఆయన అవినీతి చేశాడన్న సాక్ష్యాలు దగ్గరుంటే వాటిని కోర్టులో ఛార్జ్షీట్ ద్వారా దాఖలు చేయొచ్చు కదా, ఎందుకు చేయరది? ఇక్కడ కేవలం రాజకీయ కక్ష మాత్రమే. ఏదో విధంగా చంద్రబాబు నాయుడిని జైల్లో పెట్టి చంద్రబాబు నాయుడు కూడా అవినీతిపరుడే, చంద్రబాబు నాయుడు మీద కూడా అవినీతి కేసులున్నాయి, ఆయన కూడా బెయిల్ తీసుకుని నాకులాగే బయట తిరుగుతున్నాడని చెప్పి రాజకీయంగా ఎలక్షన్ల టైంలో ప్రచారం చేసుకోవడానికి మాత్రమే ఇది ఉపయోగిస్తుంది తప్పితే ఇందులో ఏ కాస్తంత కూడా నిజం లేదు అని అనిపిస్తోంది. ఒకరిని అవినీతిపరుడు అనడం కేవలం విమర్శించడం మాత్రమే. అవినీతిపరుడని రుజువు చేస్తేనే ప్రజలు నమ్మేది. ముందు అవినీతిపరుడని రుజువు చేయండి, ఆ తర్వాత అవినీతిపరుడని డంకా కొట్టండి. పింక్ డైమండ్ మాయం, కోడికత్తి కేసు, వివేక హత్య, లోకేష్ ఇంటికి చేరిన 2,000 కోట్ల కొత్త నోట్లు, అలాగే తిరుపతి నుండి మాయమైపోయిన బంగారం, ఇవన్నీ కూడా అవినీతిలే కదా. కానీ ఏ ఒక్కటైనా మీరు రుజువు చేశారా? ఏ ఒక్కదానికైనా ఆధారం చూపించారా? అలాగే ఇప్పుడు ఇది కూడా. ప్రజలకు ముందు ఆధారం చూపించండి, అప్పుడు ప్రజలను నమ్మించండి. ఐఆమ్ విత్ చంద్రబాబు అంటూ జనం ఎందుకు బయటకు వస్తున్నారో తెలుసా? మేము చంద్రబాబును నమ్ముతున్నాం, నిన్ను నమ్మటం లేదని చెప్పడానికి. గమనించండి. కూటమిగా కలబడదాం, గర్వంగా నిలబడదాం. సిడబ్ల్యూసి సమావేశంలో నిర్ణయం. కొత్త రాజ్యాంగ రూపకల్పన ప్రతిపాదనకు నో. కులగణన చేపట్టాలి. ఎస్సీ ఎస్టీ బీసీల రిజర్వేషన్ల పరిమితిని పెంచాలి. 1 నేషన్ 1 ఎలక్షన్స్కు వ్యతిరేకం. 14 అంశాలపై తీర్మానాలు. హైదరాబాద్లో ప్రారంభమైన సమావేశాలు. మరొక వార్త. శైలజ చెప్పకుండా దేశం దాటారు. చందాదారుల ప్రయోజనాలు కాపాడేందుకే లుక్అవుట్ నోటీసులు. దర్యాప్తునకు ఆమె సహకరించడం లేదు. విదేశాలకు వెళ్ళినట్లు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. విచారణను తప్పించుకోవడానికే అమెరికా వెళ్లారు. మార్గదర్శి కేసులో తెలంగాణ హైకోర్టులో ఏపీ సిఐడి కౌంటర్. ఇవి ఈనాటి సాక్షి వార్తలు. ఇప్పుడు ఆంధ్రజ్యోతి. జగన్ పాలనకు చరమాంకం. ఆయనను జనం భరించలేరు. వైసీపీ లేని ఏపీ సాధిస్తాం పవన్. 6 నెలల్లో వచ్చేది మా ప్రభుత్వమే. ప్రజల కోసమే టీడీపీతో పొత్తు. ప్రధాని మద్దతుతో బలంగా ముందుకు. నాకు చంద్రబాబు అంటే గౌరవం. మన అభిప్రాయాలను వింటారు. రాజెవరు మంత్రి ఎవరన్నది ఆ తరువాత. పొత్తు ప్రకటనపై సర్వత్రా హర్షం. జగన్ మానసిక స్థితి సరిగా లేదు. పిచ్చివాడి చేతిలో రాష్ట్రం సరికాదు. సీఎం అయితే కొమ్ములొస్తాయా? కోపమొస్తే జనం కొట్టి చంపేస్తారు. ప్యాలెస్ల నుంచి రోడ్లపైకి లాక్కొస్తారు. జనసేన సమావేశంలో పవన్ హెచ్చరిక. ఒక మాజీ ముఖ్యమంత్రిని అరెస్ట్ చేసే పరిస్థితి వచ్చిందంటే అది సంతోషపడాల్సిన విషయం కాదు. మళ్ళీ జగనే వస్తే ఈ రాష్ట్రం భరించగలదా, ప్రజలు భరించగలరా అని జనసేన అధిపతి పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. శనివారం మంగళగిరిలోని జనసేన ప్రధాన కార్యాలయంలో జరిగిన విస్తృత స్థాయి సమావేశంలో ఆయన సుదీర్ఘంగా ప్రసంగించారు. టీడీపీతో పొత్తుపై మరింత స్పష్టత ఇచ్చారు. చంద్రబాబు నాకు బంధువు కాదు, స్నేహితుడు కాదు, ఆయన అభిమానం కూడా కాదు. ప్రజాస్వామ్యంలో ఒకరి అభిప్రాయాన్ని మరొకరు గౌరవించాలి. ముందుగా జగన్ను సాగనంపడమే లక్ష్యం, ఆ తర్వాతే మిగిలినవన్నీ. మరొక వార్త. అరాచక పాలన. సీఎం జగన్కు మతిస్థిమితం లేదు. నా తండ్రిపై కేసులు రాజకీయ కక్షతోనే. ఆయన భద్రతపైనే అందరికీ ఆందోళన. ఆయన విధానాలతో నష్టపోయిన స్మగ్లర్లు, మాఫియా, నక్సల్స్ ఉన్న జైలది. వచ్చే ఎన్నికల్లో టీడీపీ జనసేనదే గెలుపు. టైమ్స్ నో ఇంటర్వ్యూలో లోకేష్ ధీమా. వైసీపీని గద్దె దించే వరకు పోరు ఆగదు. పలు ఇతర ఛానళ్లకు ఇంటర్వ్యూలు. మరిన్ని వివరాలు లోపల పేజీల్లో. మరొక వార్త. 5 రాష్ట్రాలు మావే. తెలంగాణలో పరిస్థితి మరింత సానుకూలం. జమిలీ రాజ్యాంగానికి, సమైక్య స్ఫూర్తికి విరుద్ధం. ఎన్నికల సంఘంలో జోక్యం, స్వయం ప్రతిపత్తికి విఘాతం. అట్టుడుకుతున్న కాశ్మీర్, అంతా బాగుందంటూ అబద్ధాలు. చైనా చొరబడుతుంటే మోదీ ప్రగల్భాలు పలుకుతున్నారు. సాధ్యమన్నంత త్వరగా సీట్ల సర్దుబాటు. కాంగ్రెస్ సీనియర్లు. ఇండియా కూటమితో బీజేపీలో భయం. అందుకే ప్రతిపక్ష పార్టీలపై ప్రతీకార చర్యలు. అన్ని అంశాల్లో మోదీ విఫలం. ఖర్గే అధ్యక్షోపన్యాసం. మరిన్ని వివరాలు లోపల పేజీల్లో. మరొక వార్త. ఏది నేరం? రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడమా,
యువతకు స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ఉపాధి కల్పించడమా? బ్రాహ్మణి సూటి ప్రశ్నలు. ఎలాంటి ఆధారాలు లేని కేసుపై బాబును అక్రమంగా అరెస్ట్ చేస్తారా? ప్రజాదరణను చూసి తట్టుకోలేకే ఇవన్నీ. రేపు లోకేష్ను అరెస్ట్ చేసినా భయపడం. రాష్ట్ర ప్రజలంతా మా వెంటే. బ్రాహ్మణి. రాజమహేంద్రిలో భువనేశ్వరితో కలిసి ర్యాలీ. బగ్గుమన్న మహిళాలోకం. బాబు అరెస్టుపై రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు. మరిన్ని వివరాలు లోపల పేజీల్లో. మరొక వార్త. కల్లబొల్లి కల్లం వాంగ్మూలం ఉపసంహరణపై సిబిఐ మండిపాటు. హైకోర్టుకు ఆడియో రికార్డు సమర్పణ. ఆయన పిటిషన్ కొట్టివేయాలని వినతి. 161 సిఆర్పిసి కింద వాంగ్మూలం సమ్మతితో స్వచ్ఛందంగా ఇచ్చారు. ఆయన చెబుతుండగా టేప్ చేశాం. చదివి వినిపించాకే సంతకం చేశారు. తర్వాత తీరిగ్గా ఉపసంహరణ పిటిషన్. రిటైర్డ్ సీఎస్ ఇలా చేయడమా? ఇతర సాక్షుల పరిస్థితి ఏమిటి? వివేకా కేసులో సిబిఐ అఫిడవిట్. అజయ్ కల్లం రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, రిటైర్డ్ చీఫ్ సెక్రటరీ, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రికి ప్రధాన సలహాదారు. అలాంటి వ్యక్తి స్వయంగా ఇచ్చిన వాంగ్మూలాన్ని ఉపసంహరించుకోవడం న్యాయ ప్రక్రియకు అపహాస్యమే. ఇతరుల వల్ల ప్రభావితుడైనందునే తన వాంగ్మూలాన్ని తేలిగ్గా ఆలోచించి ఉపసంహరించుకున్నారని స్పష్టమవుతోంది. ఈ ఏడాది ఏప్రిల్ 29న అజయ్ కల్లం తన వాంగ్మూలాన్ని ఇచ్చారు. ఆ తర్వాత ఎప్పుడూ దీనిపై అభ్యంతరం వ్యక్తం చేయలేదు. అంటే ఆయన స్వచ్ఛందంగానే ఈ వాంగ్మూలాన్ని ఇచ్చినట్లు అర్థం చేసుకోవాలి సిబిఐ. మరొక వార్త. జగన్కు మహిళల ఝలక్. సభకు ముందే కొందరు పరారు. సభ అరెస్టు ప్రస్తావన రాగానే సభ వెనుక వరుసలన్నీ ఖాళీ. ముందున్న వారికి పోలీసులు కాపలా. సీఎం సభతో నిడదవోలకు కష్టం. కాపులకు 4 ఏళ్లుగా చాలా చేశా. కాపు నేస్తం బటన్ నొక్కిన సీఎం. స్కిల్ కేసులో సిఐడి ఆరోపణలే జనం ముందు. చంద్రబాబు అరెస్టును సమర్థించుకునే యత్నం. దొంగల ముఠ. సీఎం నోట పదే పదే అదే మాట. ఈ వార్తకు సంబంధించిన ఫోటోలోనే కాదు, నిన్న మీడియాలో కూడా వచ్చిన క్లిప్స్ చూస్తే అర్థమవుతుంది. సీఎం ప్రసంగం జరుగుతుండగానే జనం బయటికి తండోపతండాలుగా పోయారు. ఎందుకంటే చంద్రబాబు గురించి ప్రస్తావించి దొంగల ముఠ అంటూ మొదలుపెట్టేసరికి ప్రజలు లేచి వచ్చేశారు. ఇవి ఈనాటి ఆంధ్రజ్యోతి మెయిన్ పేజ్ వార్తలు. ఈ వీడియో మీకు నచ్చింది కదా? లైక్ చేసి కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోల కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.